ఒకే పండగని దేశం మొత్తం కూడా అనేక విధాల పేర్లతో జరుపుకునే ఒకే ఒక పండగ అదే సంక్రాంతి. సంక్రాంతి దేశం మొత్తం జరుపుకుంటారు. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి జరుపుకుంటారు. ఆంధ్ర మొత్తం ఒక రకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రాలో కోడిపందాలు, పేకాట, ముక్క, మాంసం, చుక్క ఈ సరదాలతో ఉంటది. తెలంగాణలో మొక్క, సుక్కతో పాటు పతంగిలు, పేకాట మాత్రమే ఉంటది. ఈ పతంగిలు పెద్దలు కూడా ఎగరేస్తారు. దాదాపు ఈ పతంగిలు ఎగరేసి నిన్న ముగ్గురైతే చనిపోయారు. ఈ ముగ్గురు కూడా చనిపోవడం అంటే ఎగరేద్దామని పైకి వెళ్ళడం, పైకెళ్ళిన తర్వాత ఒకరేమో పిట్టగోడ లేక చనిపోయారు. 40 సంవత్సరాలాయన. ఒకాయనేమొచ్చేసి ఆ పతంగిని పట్టుకొని అటొక్కాలు, ఇటొక్కాలు అయిపోయి కింద జారి పడిపోయాడు. 39 సంవత్సరాలు. ఇంకొక పిల్లోడు పాపం 12 సంవత్సరాల పిల్లోడు. హఫీజ్ అనే ఒక పిల్లాడు. ఆ అబ్బాయి ఏమొచ్చేసి కాలు జారి పడిపోయాడు. ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్లారు గానీ ఆసుపత్రికెళ్ళే లోపే ముగ్గురు చనిపోయారు. ఇక్కడ ఇది గాకుండా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల మంది ఈ చైనా మాంద్యాలు తగిలి చాలా వరకు గాయాల పాలయ్యారు. నాకు గూడా బైక్‌కి అది తగిలి ఆ కాలు చిన్న కట్ అయింది. అంటే ఇక్కడ ఇలాగ చేతులతో ఆడుతున్నప్పుడల్లా గూడా చైనా మాంద్యాలని బ్యాన్ జేయాలి. ప్రభుత్వమేమో బ్యాన్ జేయదు. మనల్నే బ్యాన్ జేయమంటది. మనమేమో వినం. పిల్లలకి సరదాగా కొనిపెడతాం. వాళ్ళేమో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతారు. పెద్దోళ్ళు గూడా చివరికి డాబాల మీద నుంచి పడిపోయారంటే మరేం జేయాలి? అంటే మన ప్రాణాలు మనకే లెక్క లేకుండా పోయాయి. సరదా ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు? మన ప్రాణాలు లెక్క చేయకుండా అంటే మనం చనిపోయాం సరే. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆ పిల్లోడు చనిపోయినందుకు ఆ తల్లిదండ్రులు, తండ్రి చనిపోయినందుకు ఈ పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు? ఎంత బాధపడతారు? వాళ్ళ భవిష్యత్తేంటి? కాబట్టి గాలిపటాలనే కాదు. ఏది కూడా అతి కాదు. అతి చేయకూడదు. అతి మంచిది కాదు. ఏదైనా సరే అతి మంచిది కాదు. ఇంకోటేంటంటే అది ఎంతవరకు మన మీద ప్రభావం చూపిస్తుందనేది కూడా మనం చూడాలి. మాంద్యాలతో మనం గాలిపటాలు ఎగరేస్తున్నప్పుడు చెయ్యిలు కూడా కట్ అయిపోతాయి. ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. కరెంట్లు తీగలకు తగిలి అనేక విధాలుగా అంతరాయం జరుగుతుంది పవర్ విషయంలో. ఏదైనా సరే మన పండగ మనకి పండగలా ఉండాలి. అది దండగలా ఉండకూడదు.